ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మొన్న కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మీ నరసింహం, నిన్న భాస్కర్ ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇవాళ మూడో రోజు ఇద్దరు కీలక నేతలు మృతి చెందినట్టు తెలుస్తోంది. అటు సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మొన్న కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మీ నరసింహం, నిన్న భాస్కర్ ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇవాళ మూడో రోజు ఇద్దరు కీలక నేతలు మృతి చెందినట్టు తెలుస్తోంది. అటు సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు కీలక నేతలు హతమవుతున్న పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇవాళ జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు హతమవుతున్నట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. అదే ప్రాంతంలో గత 3 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 రోజుల క్రితం కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహం అలియాస్ సుధాకర్ చనిపోయారు. అతను కేంద్ర కమిటీ సభ్యుడు. ₹1 రివార్డు ఉన్న మావోయిస్టు కీలక నేత. నిన్న చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆదిలాబాద్ సంబంధించిన భాస్కర్ ₹25 లక్షల రివార్డు ఉంది. ఇతను కూడా చాలా కీలకమైన వ్యక్తి. సో వరుసగా 3 రోజులుగా అదే ప్లేస్ లో ఎన్కౌంటర్ జరుగుతుంది. కానీ ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు హతమైనప్పుడు వారికంటూ సెక్యూరిటీ ఉంటుంది. మిగతా దళ సభ్యులు ఎవరు చనిపోకుండా కేవలం కీలక నేతల ఎన్కౌంటర్ లో చనిపోవడం అనేది కొంత పౌర హక్కుల సంఘాలు కూడా కాన్సర్న్ అండ్ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు కూడా ఇద్దరు కీలక నేతలు హతమవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ పౌర హక్కుల సంఘం కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నిన్న ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బండి ప్రకాష్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలంతా కూడా వారి పోలీసు అదుపులో ఉండి రోజుకొకరిని వరుసగా వారిని ఊచపట్ట కోసినట్టుగా చంపుతున్నారంటూ ఇప్పటికే పౌర హక్కుల సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఇది ఎన్కౌంటర్ జరిగిందా అంటే ఎదురు కాల్పులు జరుగుతున్న పరిస్థితి. ఇరు వర్గాలు కూడా కొంత ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యుడికి సంబంధించి మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో కూడా భద్రతా వలయం ఉంటుంది, 2 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు కొంత సస్పెక్ట్ ఉందని కూడా పౌర హక్కుల సంఘాలు కూడా కాన్సర్న్ వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్జోన్ గా మారింది. ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని కూకట వేలతో తగిలించి వేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే శపథం చేశారో దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ చాలా దూకుడుగా కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి PLJ బెటాలియన్ 1 కమాండర్ గా ఉన్న సుప్రీం కమాండర్ మరవి హిడ్మాని ఒకవేళ ఫినిష్ చేస్తే ఆల్మోస్ట్ ఆపరేషన్ కగార్ విజయం సాధించినట్టుగా కూడా భద్రతా బలగాలు అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది. సో మరవి హిడ్మాకి సంబంధించి గత ఏడాదిగా ఆపరేషన్ కగార్ పర్టికులర్ గా కర్రెగుట్టలో కూడా 25,000 మంది భద్రతా దళాలు పహారాలు చూసుకున్నా కానీ అప్పుడు ఎలా ఎస్కేప్ అవుతున్నారని కూడా వాళ్ళకి చాలా ఛాలెంజ్ గా మానపడుతుంది. ఏది ఏమైనా మావోయిస్ట్ పార్టీలు చూసుకుంటే గత 2 దశాబ్దాల కాలంలో 42 మంది ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు మొత్తం ఇప్పుడు 16 మందికి తగ్గిపోవడం, ఉన్నవారు కూడా వయోభారంతో ఉండడంతో సో మావోయిస్ట్ పార్టీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్, రవి, ముఖ్యంగా సెర్చ్ ఆపరేషన్ పేరుతో చాలా కీలక నేతల్ని జస్ట్ 2 రోజులు 3 రోజుల గ్యాప్ లో చాలా కీలక నేతలే కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీన్ని ఏ విధంగా చూస్తున్నారు ఓవరాల్ గా మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ కూడా? సహజంగా ఇది ఎవరికైనా కామన్ మ్యాన్ కూడా ఒక అనుమానం వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ 50 ఏళ్ల నక్సలిజం చరిత్రలో వారికంటూ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ ఇలా వారికంటూ కూడా ఒక ఆర్మీ స్టైల్లో ఉంటుంది. కేంద్ర కమిటీకి 2 అంచెలు 3 అంచెలు భద్రతా వ్యవస్థ ఉంటుంది. వారు కూడా అధునాతన వెపన్స్ ఉన్నాయని కూడా ఇప్పటికే భద్రతా బలగాలు కూడా చెప్పిన పరిస్థితి. అలాంటిది ఒక కేంద్ర కమిటీ సభ్యుడిని ఎలా చనిపోతారు, అతను ఒక్కడే ఎన్కౌంటర్ లో, నిన్న భాస్కర్ ఒక్కడే ఎలా చనిపోతారు, ఈ రోజు కూడా అంటే పర్టికులర్ గా వీరందరినీ ముందుగా అదుపులో తీసుకొని చిత్రహింసలు పెట్టి వీరిని అదేవిధంగా ఇటీవల కాలంలో కొంతమంది లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు ఎదురు కూడా PLJ బెటాలియన్ కి సంబంధించిన కొందరు కీలక మావోయిస్ట్ నేతలు లొంగిపోయారు. ఆ లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో చాలా ప్రిసైజ్ గా ఖచ్చితత్వంతో భద్రతా బలగాలు టార్గెట్ చేస్తున్నాయి. కానీ ఈ ఎన్కౌంటర్ సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆపరేషన్ కగా నిలిపివేయాలంటూ తెలంగాణలో పౌర హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని పరిస్థితి. బీజేపీ ఒకటే చెబుతుంది, రానున్న కాలంలో ఛత్తీస్గఢ్ మొత్తం దండకారణ్యాన్ని ఎకో టూరిజం సెంటర్ గా చేస్తామంటూ ఇప్పటికే 10,000 కోట్లతో నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతుంది. సో ఆదివాసులకు విముక్తి కల్పిస్తామంటూ కూడా వారు చెబుతున్న పరిస్థితి. మరోపక్క డబుల్ ఇంజన్ సర్కార్, సహజంగా కేంద్రంలో ఛత్తీస్గఢ్ లో బీజేపీ సర్కార్ ఉండడంతో అక్కడ వారు ఏకపక్షంగా పోతున్నారంటూ కూడా పౌర హక్కుల సంఘాలు చెబుతున్న పరిస్థితి. కొన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ చేసినా కానీ ఆపరేషన్ కగార్ ఎందుకు కాపట్లేదు, ఎదురు కాల్పులు కాకుండా పట్టుకొని మరి కాల్చి చంపుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇప్పటికే కాన్సర్న్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
శ్రీనివాస్. రవి, ముఖ్యంగా ఇలాంటివి సెర్చ్ ఆపరేషన్స్ ఇవి జరిగిన తర్వాత ఏమైనా ఎన్కౌంటర్స్ అయిన తర్వాత కూడా మావోయిస్టుల దగ్గర నుంచి కూడా లేఖలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కనిపించట్లేదు అంటే కీలకమైన వ్యక్తులందరూ హతమైనట్టే మనం భావించాలా, ఇంకా ఎవరైనా ఉన్నారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా 50 ఏళ్ల నక్సలిజం చరిత్ర అనేది ఆఖరి ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఏకంగా పెద్ద తలకే వారికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కిషోర్ హతమైనప్పుడే ఇక మావోయిస్టు పార్టీ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్న నేతలు కూడా వయోభారంతో 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవారు కూడా కేంద్ర కమిటీలు ఉన్నవారు, వారంతా కూడా అసలు ఉన్నారా పోయారా ఏందనేది కూడా పౌరకుల సంఘాలు తెలంగాణకు మా నక్సలిజానికి సంబంధం ఉంది. ఎందుకంటే మొత్తం నక్సలిజాన్ని నడిపిస్తున్న రథసారులంతా తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగు రాష్ట్రాల వారే కావడంతో సహజంగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది అంతర్జాతీయ యుద్ధ సూత్రాల్లో కూడా ఒక శత్రువుని అతను నిరాయుధులుగా దొరికినప్పుడు అతన్ని చంపకూడదు, చట్ట ప్రకారం శిక్షించాలని కూడా ఇప్పటికే ఎన్నో యుద్ధాల్లో కూడా చూసిన పరిస్థితి. రాజ్యమే తన పౌరులపై యుద్ధం చేస్తుంది. ఆపరేషన్ ముఖ్యంగా దేశం నడిబొడ్డున 1,00,000 మంది పారామిలిటరీ బలగాలతో ఇది ఎవరి కోసం చేస్తున్నారు? నక్సలిజం అనేది ఉగ్రవాదం కాదు, ఇది ఒక సామాజిక ఉద్యమం. సామాజిక కోణంలో చూడకుండా మనుషుల్ని నిరాయుధులుగా దొరికినప్పుడు, వాళ్ళు లొంగిపోయినప్పుడు కానీ ఎదురుగా దొరికినప్పుడు కానీ వాళ్ళు ఎందుకు ఇలా చంపుతున్నట్టు కూడా పౌరకుల సంఘాలు కాన్ఫరెన్స్ చేస్తున్న వ్యక్తం పరిస్థితి. ముఖ్యంగా చూస్తే మోడీ అండ్ అమిత్ షా సర్కార్ ఒకటే స్పష్టంగా ఉంది, నక్సలిజాన్ని వారు టెర్రరిజం కంటే ఎక్కువగా భావిస్తున్నారు అన్న ఉద్దేశంతో కూడా ఈ కాల్పులు చేస్తున్నారు, ఏకపక్షంగా చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు డెడ్ లైన్స్ పెట్టి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీ అనేది రూపురేఖలు లేకుండా కూకటి వేలతో పెకిలించి వేస్తామంటూ డెడ్ లైన్ పెట్టి మరి ఒక మ్యాసివ్ కేర్ కొనసాగుతుందంటూ కూడా పౌరకుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ హైదరాబాద్ లో కూర్చున్న వారితో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, మా పని మేము చేస్తామంటూ వారు కుండబద్దలు కొట్టిన పరిస్థితి. సో ఏది ఏమైనా ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్ జోన్ గా మారింది. ముఖ్యంగా చూస్తే వాళ్ళు అనుకున్న టార్గెట్ కంటే ముందే దండకారణ్యం మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితి. 50 ఏళ్ల నక్సలిజం చరిత్ర చూస్తే పశ్చిమ బెంగాల్ నక్సల్బరీలో పుట్టి తెలంగాణ గడ్డపై జైత్రయాత్ర చూసి దేశమంతా రెడ్ కారిడార్ గా వ్యాపించిన నక్సలిజం ఇప్పుడు కొద్ది జిల్లాలకి పరిమితమై, కేవలం బస్తర్ రీజియన్ కొద్ది జిల్లాలకి పరిమితమై ఆల్మోస్ట్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా పౌరకుల సంఘాలు చెబుతున్నట్టుగా ఈ ఎన్కౌంటర్ లో ఎదురు కాల్పులు కాకుండా ఏకపక్షంగా కాలుస్తున్నారని చెప్పడానికి నిదర్శనంగా గత 2 రోజులు జరుగుతున్న సంఘటననే వారు ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రవి, థ్యాంక్ యూ.